వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. సో అక్షయ్ గార్మెంట్స్ అంటే మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మనం టోటల్ ఇన్ హౌస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో మనం పాస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాము. ఇదే వర్క్ మన అక్షయ్ గార్మెంట్స్లో ప్రొడక్షన్ అవుతుంది. సో మేజర్గా ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, గార్మెంట్ మెన్స్ వేర్కి సంబంధించిన బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, బిజినెస్లకి సప్లై చేయాలనుకున్న వాళ్ళు కానీ, సో వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర మెటీరియల్ తీసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఏంటంటే చాలామంది మార్కెట్లో హోల్సేలర్స్ ఉంటారు. వాళ్ళు మేమే మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తారు, బట్ వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ మీలాంటి షాప్స్కి ఇస్తారనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి రియల్ మ్యానుఫ్యాక్చర్. సో ఈ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం అసలు ప్రాసెస్ ఎలా చేస్తాము, సో మనకి ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అనే డీటెయిల్ కూడా మీకు ఇస్తాను. సో మేజర్గా ఒకటండి, మా అక్షయ్ గార్మెంట్స్లో మనం ఇచ్చే ఏ ఐటమ్ అయినా సరే మీకు వెరీ కాంపిటేటివ్ ప్రైస్కి వస్తుంది. సో దాంతోపాటు మంచి క్వాలిటీ ఇస్తాము, ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి. సో అదేవిధంగా మనం లేటెస్ట్ ఐటమ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ప్రతి డే ప్రొడక్షన్ జరుగుతుంది. ఏదైనా కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే మిల్స్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వస్తుంది. సో మన దగ్గరికే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నది ఇది కటింగ్ సెక్షన్ అండి. ఫస్ట్ ఏదైనా గార్మెంట్ ఇండస్ట్రీకి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇక్కడికి వస్తుంది కటింగ్ సెక్షన్లోకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫ్యాబ్రిక్ అంతా బల్క్గా ఇలా వస్తుంది మన దగ్గరికి. వన్స్ ఫ్యాబ్రిక్ అంతా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ డిజైన్ అయినా తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఇలా శాంపిల్ అనేది తయారు చేస్తాం మనము. శాంపిల్ తయారు చేసేసి దానికి బటన్ కానీ మ్యాచింగ్ కానీ సో దాన్ని వాష్ చేసి సో దాని కలర్ పోతుందా, సింకేజ్ ఏమవుతుంది ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా లేయింగ్ చేసుకుంటాం టోటల్ ఇలా. సో అక్కడ చూడండి లేయింగ్ చేసి ఒకేసారి మీకు 500 to 1000 పీసెస్ బండల్ అనేది కటింగ్ అవుతుంది. సో ఇలా మనం బల్క్ క్వాంటిటీలో కటింగ్ చేయడం వల్ల ఏంటంటే సో మనకి కరెక్ట్ అక్యురేట్ ఫిట్టింగ్స్ కానీ క్వాలిటీ కానీ వస్తుంది. దాంతోపాటు బల్క్లో తయారు చేయడం వల్ల మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో సో మన బిజినెస్ మెన్స్కి షాప్ వాళ్ళకి మనం ఐటమ్ ఇవ్వడానికి జరుగుతుంది. సో ఈ సెక్షన్లో ఫస్ట్ కటింగ్ ఇదంతా డివైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో అక్కడ కూడా ఏం ప్రాసెస్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. జనరల్గా నార్మల్గా బయట కంపెనీస్లో ఎలా అంటే అంతా మాన్యువల్గా జరుగుతుంది. బట్ మనం ప్రతి ప్రాసెస్ కూడా ఇక్కడ విత్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి అక్యురేట్గా క్వాలిటీ రావడానికి వర్క్ చేస్తాం. సో దాంట్లో భాగంగానే ఇది వచ్చేసి క్యాడ్ మిషన్ అండి. సో మనం చేసే మార్కింగ్ కూడా కంప్యూటరైజ్డ్ ఉంటుంది. సో దాంతో ప్రింట్ అయ్యి వస్తుంది కాబట్టి మన సైజెస్ కానీ డిజైన్స్ కానీ అంతా అక్యురేట్గా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. పెద్ద ఎక్స్పోర్ట్ కంపెనీలో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం మన స్టిచ్చింగ్ సెక్షన్లోకి వస్తున్నాము. ఈ సెక్షన్లో మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదంతా కాజా బటన్ జరుగుతుంది. సో ఈ కాజా బటన్ కూడా మనం అంతా లేటెస్ట్ మెషినరీ యూజ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మీకు స్టిచ్ అనేది ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ వస్తుంది. మీరు కొంచెం ముందర చూసుకున్నట్టయితే ఈ యూనిట్లో మొత్తం మనకి కటింగ్ అయిన మొత్తం కంప్లీట్ షర్ట్ అంతా స్టిచ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టిచ్చింగ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్స్ తయారు చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీకు క్వాలిటీ అవుట్పుట్ బాగా వస్తుంది. సో ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్ మెజర్మెంట్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాం. సో పాస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రతి ఒక్క ప్రాసెస్ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. సో మీరు మీ ఫ్లోర్ మీద కూడా చూసుకున్నట్టయితే మినిమం ఒక 15,000 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కొత్త ప్రొడక్ట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఎవ్రీడే న్యూ ప్రాసెస్, ఎవ్రీడే మన దగ్గర మినిమం ఒక 1000 షర్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు మన కాటన్స్, జీన్స్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ అవుతాయి. పైన ఇంకో సెక్షన్ ఉంది అది. సో ప్రతి ఒక్కదానికి ఇంకా ముందర చూసినట్టయితే మీకు కాలర్లో, కఫ్లో ఫ్యూజింగ్ అది పెట్టడానికి కూడా మెషినరీ అంతా మనకి లేటెస్ట్ మెషినరీ ఉంటుంది. సో దీనివల్ల అక్యురసీ అనేది ఎక్కువ వస్తుంది, క్వాలిటీ అవుట్పుట్ అనేది మనం బెటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్క పీస్ని మళ్ళీ ఇలా చెక్ చేయడం జరుగుతుంది. ఒక పీస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ పీస్లో ఏముంది, ఏదైనా డిఫెక్ట్ ఉంటే కూడా ఇక్కడ చెక్ చేయడము, దానికి మార్కింగ్ చేయడము. సో ఇదంతా వర్క్ అనేది ప్రాపర్గా జరుగుతుందన్నమాట. సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఈ గార్మెంట్ని మనం ఇంకొక వాషింగ్ ప్రాసెస్ కూడా చేస్తాము. సో ఆ వాషింగ్ ప్రాసెస్ అనేది కూడా మనం ఎలా చేస్తాం ఏంటనేది కూడా మీకు చూపెడతాను. సో గార్మెంట్ ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయిందండి. గార్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్. సో ఈ సెక్షన్ ఏంటంటే చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసమంటే జనరల్గా ఒక మిడ్ సెగ్మెంట్లో ఒక షర్ట్ కొనుక్కున్న కస్టమరు ఒకసారి వేసుకొని వాష్ చేయగానే సో అదొక 1 inch సింక్ అయిపోతుంది, లేదంటే ఒక 5-6 వాషులు చేయగానే కలర్ పోవడం, ఇట్లాంటి కంప్లైంట్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం మార్కెట్లో. సో అటన్నిటి కోసం చేసే మేజర్ ప్రాసెసే ఈ ప్రాసెస్ అండి. ఇది వచ్చేసి టోటల్ వాషింగ్ ప్రాసెస్ ఇది.
సో దీన్ని ఏంటంటే మనం ఒక కెమికల్ ప్రాసెస్ చేస్తాము. సో ఒక ప్రాసెస్ చేయడం వల్ల ఈ షర్ట్ ఎంతైతే సింక్ అవ్వాలో ఆ సింకేజ్ అంతా టోటల్గా ఈ వాష్లోనే పోతుంది. సో దాంతోపాటు దీనికి ఏదైనా కలర్ కానీ ఏదైనా బ్లీడ్ అయ్యే ప్రాబ్లం ఉంటే కూడా సో ఇక్కడే అవుతుంది. సో ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అది ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఈ వన్స్ ఈ వాషింగ్ అయిపోయిన తర్వాత ఆ షర్ట్ యొక్క హ్యాండ్ ఫీల్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి షర్ట్ కొనుక్కున్నప్పుడు కస్టమరు ఒక బ్రాండ్ షర్ట్ కొనుక్కుంటే ఎట్లాంటి ఫీల్ అయితే ఉంటుందో ద సేమ్ ఫీల్ అనేది మన షర్ట్లో జరుగుతుంది. మన మెయిన్ మోటో ఏంటంటే మనం ఒక మిడ్ సెగ్మెంట్లో ఒక బ్రాండెడ్ క్వాలిటీ ఇవ్వాలని. సో అందుకే ఆల్ ప్రాసెస్ అన్నీ ఒకటే రూఫ్ కింద మనం అరేంజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనం మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాము. సో కాంపిటేటివ్ ప్రైస్ కూడా మన కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని మళ్ళీ క్యూసీ చేస్తాం, క్వాలిటీ చెక్. ప్రతి ఒక్క పీస్ని మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ కూడా మీరు ఒకసారి మీకు చూపిస్తాం. సో టోటల్ ఇప్పుడు ప్రొడక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ సెక్షన్ ఇది. ఈ సెక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క షర్ట్ అక్కడ చూసినట్టయితే మీరు ప్రతి ఒక్క పీస్ని ఇండివిజువల్గా చెక్ చేయడం జరుగుతుంది. సో అంటే దానికి ఏమైనా థ్రెడ్స్ కానీ ఏదైనా డిఫెక్ట్స్ కానీ స్టిచ్చింగ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కూడా సో ఇక్కడే మనకి సార్ట్అవుట్ అవుతుంది. అంటే మేము క్వాలిటీలో ఎంత ప్రాసెస్ చేస్తున్నాము, క్వాలిటీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నాం అనేది మీకు అర్థం కావడానికి టోటల్ మన ప్రాసెస్ అంతా మీకు చూపించడం జరిగింది. సో ఇక్కడ వన్స్ ఆ క్వాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి టోటల్ ఫోల్డింగ్, ఐరన్, వాక్యూమ్ టేబుల్స్ మీద అవుతుంది. వన్స్ ఒకసారి మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి షర్ట్ అనేది విత్ ప్రైస్ ట్యాగ్తో సహా మనం ప్యాక్ చేసేసి టోటల్ మళ్ళీ మన గోడౌన్లోకి శాంప్లింగ్ హౌస్లోకి తీసుకెళ్తాం. సో అంటే మన ప్రోడక్ట్ అమ్మే ఏ కస్టమర్ అయినా సరే, బిజినెస్ మ్యాన్ అయినా సరే, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా అన్ని క్వాలిటీ వైజ్ కానీ, ప్రైస్ వైజ్ కానీ, డిజైన్ వైజ్ కానీ అన్ని కేర్ చేసి మనం బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తాం అనమాట. సో ఇప్పుడు మన దగ్గర శాంపిల్స్ ఏముంది ఏంటనేది నేను మీకు ఫైనల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మన టోటల్ శాంప్లింగ్ సెక్షన్ అండి ఇది. సో మన ఈ సెక్షన్లో మనం టోటల్ మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది కూడా టోటల్ శాంప్లింగ్ అంతా మన దగ్గర పెడతాము. సో మినిమం ఎప్పుడు మీకు 400 to 500 వెరైటీస్ అనేది మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దసరా కోసం మొత్తం న్యూ ఐటమ్ అండ్ ట్రెండీ ఐటమ్ అనేది అవైలబిలిటీ ఉంది. మినిమం ఒక 40,000 పీసెస్ అనేది స్టాక్ అనేది మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. మీ ఏ ఐటమ్ తీసినా సరే ఇందులో ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. అంటే ఒక కాలేజ్ గోయింగ్ కానీ, ఒక యూత్కి కానీ, ఒక పెద్దవాళ్ళకి కానీ, ఆఫీస్ గోయింగ్ కానీ ప్రతి ఒక్కరికి మనం సూట్ అయ్యేలాగా ఐటమ్ అనేది తయారు చేస్తాం. సో ఏ ఐటమ్ అయినా సరే మళ్ళీ దానికి యూజ్ చేసే బటన్ కానీ ఏదైనా చూడండి. ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ షర్ట్లో చూడండి ఒక పాకెట్ ఎంత ప్రాపర్గా మనం మ్యాచ్ చేసాం. దీని మీద ఒక చిన్న మెటల్ ఐడి ఉంటుంది. సో నెక్ ఒక చిన్న బ్యాండ్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ దాని మీద కూడా మనం ఎక్కువ వర్క్ చేస్తాం అనమాట. శాంప్లింగ్ అనేది చాలా ఉంటుంది. ప్రతి కొన్ని శాంపిల్స్ చూపించట్లేదు ఎక్కువ. సో ఎందుకంటే మీకు ఎవ్రీడే శాంపిల్ అనేది కొత్తగా వస్తూనే ఉంటుంది. సో మీకు ఇలాంటి డిజైన్స్ ఏమైనా కావాలి, లేకుంటే దానికి సంబంధించిన డీటెయిల్ ఏదైనా కావాలంటే కూడా మన కింద నెంబర్కి మీరు కాల్ చేస్తే సో ఎప్పటికప్పుడు కొత్తది డీటెయిల్ ఏముందనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇట్లా వైట్స్, ప్లెయిన్స్ కూడా మనం చాలా తయారు చేస్తాం. లెనిన్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ కోసం మొత్తం ప్లెయిన్స్, లెనిన్స్, ఖాదీ అన్నీ బాగా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. చూడండి సెల్ఫ్ డిజైన్ ఐటమ్స్, టోటల్ ట్రెండీ ఐటమ్స్ అంతా మన దగ్గర అప్డేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. అదే కాకుండా సో ఇట్లాంటి శాటిన్స్ ఇవి వచ్చేసి 365 days ఐటమ్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్యాంట్లు కూడా మన దగ్గర పోలో ఫిట్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండీగా ఉన్న ఐటమ్ ఇది. సో ఇది 365 days మన దగ్గర అవైలబిలిటీ దొరుకుతుంది. సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ఒక క్వాలిటీకి ఒక శాంపిల్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 10 to 15 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. అన్ని సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా మనం జీన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. కాకపోతే జీన్స్ కొంచెం లిమిటెడ్ వెరైటీ ఉంటుంది. బట్ దీంట్లో కూడా మీకు మంచి సెగ్మెంటు, మంచి క్వాలిటీ, ఎఫోర్డబుల్ ప్రైజెస్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. టీషర్ట్స్ మన బ్రాండ్లో టీషర్ట్స్ కూడా ఉంటుంది. సో ఈ టీషర్ట్స్ వచ్చేసి కాలర్, రౌండ్ నెక్ 2 వెరైటీస్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తాము. ఇది రెగ్యులర్ ఐటమ్ 365 days అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఏ సైజ్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబిలిటీ దొరుకుతుంది. సో చూసారు కదండి మన దగ్గర టోటల్ ఒక్కసారి మిల్ నుంచి ఫ్యాబ్రిక్ వస్తే ఆ ఫ్యాబ్రిక్ అంతా ఎలా డిజైనింగ్ చేస్తాము, ఎలా స్టిచ్చింగ్ చేస్తాము, సో దానికి సంబంధించిన ఫినిషింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము, క్వాలిటీ మీద ఎలా ఫోకస్ చేస్తాము, సో ఆ తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది టోటల్ చూసాము. అన్నీ కంప్లీట్ అయిపోయాక ఈ గోడౌన్లో వస్తుంది. ఇక్కడ అంతా వెరైటీస్ అంతా ఉంటుంది.
సో ఈ వెరైటీస్ కూడా ఎవ్రీడే అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీడే మన దగ్గర కొత్త షర్ట్స్ వస్తాయి, కొత్త ప్యాంట్లు వస్తాయి, కొత్త టీ షర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మీరు మినిమం ఎన్ని పీసులు ఆర్డర్ చేసుకోవాలి? సో మినిమం 50 పీసెస్ ఆర్డర్ చేసుకుంటే ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా డిజైన్, సపోజ్ ఇప్పుడు ఈ డిజైన్, ఈ షర్ట్ మీరు సెలెక్షన్ చేశారంటే ఇందులో అన్ని సైజెస్ ఉంటుంది, ఎమ్, ఎల్, ఎక్సెల్. సో అట్లా సెట్ వైజ్ ఉంటాము. ఒక 10 కలర్లు అంటే ఒక 40 పీసులు వస్తుంది. సో అలా మేము ట్రాన్స్పోర్ట్కి వేసి పంపిస్తామండి. సో ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే 1 డేలో ట్రాన్స్పోర్ట్ మీకు దొరుకుతుంది. సో కమింగ్ టు ప్రైస్, సో ప్రైస్ చాలా ఇప్పుడు ఒక 400 వెరైటీస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. కాబట్టి మనం బేసికల్గా షర్ట్లో 170 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ రేంజ్, 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్లలో 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. అదేవిధంగా మీకు టీ షర్ట్స్లో కూడా 150, 160 నుంచి ఉన్నాయి. సో అది కూడా అప్ టు 300 రూపీస్ వరకు మన ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో దీనికి ఇంకా ఈ వీడియోలో కాకుండా మిగతా డీటెయిల్స్ ఏం కావాలన్నా, ఏం ఐటమ్ ఉంది, ఏం ప్రైస్ కావాలంటే కూడా మీరు కిందన మా నెంబర్కి కాల్ చేయండి. మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎప్పుడు కాల్ చేసినా సరే మీకు రెస్పాన్స్ దొరుకుతుంది. సో మా దగ్గర ఆన్లైన్ క్యాటలాగ్ టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మేము కిట్స్ కూడా చేస్తాము. అదేవిధంగా మీ బ్రాండ్కి సంబంధించింది ఏదైనా ప్రమోషన్ కావాలి, మీ బ్రాండ్కి సంబంధించిన ఏదైనా కావాలంటే కూడా మీ బ్రాండ్ పేరు మీద కూడా మేము తయారు చేసి ఇస్తాం. లేదంటే ఏదైనా కార్పొరేట్ యూనిఫామ్స్ ఉన్నాయి, మీ కంపెనీలో యూనిఫామ్స్ కావాలన్నా కూడా తయారు చేస్తాము. ఏదైనా స్కూల్స్కి యూనిఫామ్స్ కావాలన్నా కూడా, అంటే గార్మెంట్కి రిలేటెడ్ ఏ ప్రొడక్ట్ అయినా సరే మన దగ్గర ప్రొడక్షన్ అనేది చేయడానికి వీలుందనమాట. సో ఏ డీటెయిల్ కావాలన్నా మాకు హ్యాపీగా మీరు కాల్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఈ ఛానల్కి సో సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేజర్గా ఫైనల్ అండి, మన అక్షయ్ గార్మెంట్స్లో మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్ ఫస్ట్, దాని తర్వాత క్వాలిటీ ఫస్ట్, అండ్ తర్వాత లేటెస్ట్ డిజైన్ టెస్ట్ ఫస్ట్. ఈ 3 మెజర్మెంట్స్ మనం టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ అంతా నేనే ఉంటాను, నేను మా బ్రదర్ ఉంటారు. సో ఇద్దరం ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు ఏ డీటెయిల్ కావాలన్నా కూడా మీకు అందుబాటులో దొరుకుతుంది. సో మనకి లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్లో హయత్ నగర్లో ఉంటుంది. ఇది హయత్ నగర్లో బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. మనకి కింద డిస్క్రిప్షన్లో వస్తే మీకు లొకేషన్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీకు లొకేషన్ అనేది వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్ కూడా ఉంటుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.